హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ గ్రామ పాలన అధికారి జీపీఓల పోస్టులకు సంబంధించి మనకు కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది. అయితే ఇవి మొత్తం కూడా 11,000 పోస్టులు పైగా ఈ గ్రామ పాలన అధికారికి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. అయితే వీటిలో 6,000 పోస్టులు, సుమారుగా 6,000 పోస్టులకి ఎవరైతే ప్రస్తుతం విఆర్ఓ, విఆర్ఏలుగా ఆ శాఖలో కొనసాగుతూ ఉన్నారో వారు ఈ పోస్టుల్లో పట్ల ఆసక్తి కనపరిచి మేము ఇవి గ్రామ పాలన ఆఫీసర్గా వీళ్ళు ముందుకు రావడంతో ఈ 11,000 పోస్టుల్లో దాదాపు 6,000 పోస్టులు ప్రస్తుతం ఎవరైతే విఆర్ఓ, విఆర్ఏలుగా పనిచేస్తున్నారో వారి చేత నింపడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే వీరు అప్లికేషన్ ఇప్పుడు ఎవరైతే ప్రస్తుతం కొనసాగుతున్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకున్నారు. అయితే ఈ అప్లికేషన్ చేసుకున్నటువంటి వీరికి ఈ నెల 25న ఎగ్జామ్ అయితే పెట్టనున్నారు. ఇప్పటికే కలెక్టర్ కూడా అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష కేంద్రం, దాని నిర్వహణ, నోడల్ అధికారి ఇవన్నీ కూడా వాళ్ళు సెట్ చేశారు. టీజీపీఎస్సీ ద్వారా పరీక్షను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే పరీక్షల నిర్వహణ వల్ల తీరిక లేకపోవడంతో కలెక్టర్ నేతృత్వంలోనే ప్రతి జిల్లాలో పరీక్షలు పూర్తి చేయాలని వీళ్ళైతే నిర్ణయించడం జరిగింది. ఈ జీపో చేయబోయే బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది. తర్వాత ఈ అభ్యర్థులంతా కూడా గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసిన వారికి కూడా జాబ్ చార్ట్ పైన అవగాహన ఉంది. పెద్ద కఠినతరమైనటువంటి ప్రశ్నలు అయితే ఏమీ ఉండవు. అయితే ఇక్కడ ఈ 6,000 పోస్టు వీళ్ళతో నింపిన తర్వాత మిగిలిన 5,000 పోస్టులకి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఎవరైతే డిగ్రీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా ఈ పోస్టులు అయితే రాసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 46 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ యొక్క పోస్టులకి అయితే దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో పోస్టులు పడవు, మనం వేరే అవకాశం అని మీరైతే డౌట్ పడాల్సిన అయితే అవసరం అయితే లేదు. ఖచ్చితంగా ఈ యొక్క పోస్టులు అయితే ఖచ్చితంగా నింపే అవకాశం అయితే ఉందని అర్థమవుతూ ఉంది. తర్వాత ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కాంటెంట్, అర్హతలు, జాబ్ చార్టు, ఎగ్జామ్ పేపర్ తయారు చేసేటటువంటి విధానం ఇవన్నీ కూడా మనకి నోటిఫికేషన్లో మరి ఆ యొక్క పోస్టులకి ఎంత ఫీజు అనేది, తర్వాత తదితర అంశాలన్నీ కూడా ఖచ్చితంగా రాబోయేటటువంటి నోటిఫికేషన్లో మాత్రం ఖచ్చితంగా అవగాహన అయితే వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ 6,000 పోస్టులు వీళ్ళతో నింపిన తర్వాత మిగిలిన 5,000 పోస్టులు మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందనేది మాత్రం ఈ యొక్క విధానం ద్వారా మనకైతే క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఎవరైతే నిరుద్యోగులు అయితే ఉన్నారో ఎప్పటి నుంచో మీరు ప్రిపరేషన్లో ఉంటే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తే అప్పుడు మీరు ఖచ్చితంగా ఈ యొక్క పోస్టులు మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం సాధించే అవకాశం అయితే ఉంటుంది. మరి మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ధన్యవాదాలు.